కాళేశ్వరం గురించి ఈ కహానీలనేవి ఇంకా గూడా ఒడవలేదు. అసలు కాళేశ్వరం గుట్టేంది? అసలు గుట్టు రట్టు చేయాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరంలో జరిగిన అవినీతి ఏంది? అసలు కాళేశ్వరం వృధానా? అంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశంగా దొరికింది కాళేశ్వరం కహాని అనేది. ఎలక్షన్ల ముందు దాన్ని అడ్డుపెట్టుకొని కాళేశ్వరము కూలిపోయింది, కుంగిపోయింది, లేదంటే అన్నారం పగిలింది, సుందిల్ల ఇదైంది అన్నట్టు బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. నిజంగా ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి తప్ప అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, ఈ 3 బరాజులేంది, అసలు పిల్లర్లేంది, ఏమి నిజంగా చెప్పాలనంటే కొంత ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అప్పట్లో చెప్పుకోవడంలో ఫెయిల్ అయినరేమనిపించింది. ఎందుకంటే నీళ్ళకు సంబంధించిన విషయంలో మాకు నీళ్ళు వస్తున్నాయా లేదా అనేది మాత్రమే ప్రజలు చూస్తుంటారు జనరల్గా. కానీ దీని కింద వెనకాల ఉన్న అసలు కథ ఏందనే విషయాన్ని మాత్రము బీఆర్ఎస్లు సరిగ్గా చెప్పుకోలేకపోయారా? దీన్ని నెగటివ్గా చెప్పేసి బాగా జనాల్లోకి తీసుకెళ్ళారు కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంకా దానిపైన ఇంకేదో ఉంది, కాళేశ్వరం పని అయిపోయిందని చెప్పింది, అన్నారం పని అయిపోయింది, సుందిల పని అయిపోయిందని చెప్పి ఇవాళ మళ్ళా ఇది 2వ దఫా అనుకుంటా. ఎవరు? కొండా సురేఖ మంత్రి నీళ్ళ నిష్పెడుతూ మంచిగా ఫోటోకి పోజులు ఇచ్చి మీడియాలో చూస్తున్నాం మనం. దాన్ని కూడా ఏం నమ్మబలుకుతున్నారు? అదంతా కూడా కాళేశ్వరంలో భాగంగా వచ్చినవే నీళ్లు రంగనాయక సాగర్ కూడా. ఆ రైతుల దగ్గరికి వెళ్తే ఆ ముచ్చట ఏందో తెలుస్తుంది. కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ఉన్న మంత్రులు బుకాయించడం పెట్టారు. ఇవి అవి కాదు అనే పరిస్థితికి వచ్చారు. ఒక్కసారి మళ్ళీ కూడా డీటెయిల్గా అంటే ఎందుకు అసలు కాళేశ్వరం అనే ప్రాజెక్టును చేపట్టాల్సి వచ్చింది అనే విషయాన్ని మేము ముందుకు నేను డీటెయిల్గా పెడతాను. ఒకటికి అంటే జనరల్గా కొంచెం ఇదంతా కూడా ఒక లెంతీ సబ్జెక్టు, కాకపోతే అది వింటే కానీ వీళ్ళు ఏం చెప్పి చేసే ప్రయత్నం చేసిరని మేము ముందు చెప్తా. తెలంగాణ కల్పతరు కాళేశ్వరం ప్రాజెక్టు. అసలు కాళేశ్వరం అంటే ఏందనేసి ఇగో ఇక్కడ నుంచి ఉన్నాయి. చాలాసార్లు మీకు దీనికి సంబంధించిన విషయాలలో మీడియాలో మేము చెప్పాము. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కూడా చాలా సందర్భాలు అంటే కాళేశ్వరం అంటే ఒకటే బరాజ్ కాదు. ఒకసారి చూడండి, 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. ఫస్ట్ ఇదొక్కటి అర్థం చేసుకుంటే మిగతాది కూడా ఏంటి అనేది మనకు అర్థం అవుతుంటుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం. అసలు ఇప్పుడు ప్రాణహిత చేయవెళ్ళనే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఇదొక్కటి చేస్తే అయిపోయేది, దాని రీడిజైనింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే మాట వీళ్ళు పదే ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఆ ప్రాణహిత చేయవెళ్ళని రీడిజైనింగ్ చేయకుండా ఉంటే ఇన్ని పైసలు ఖర్చు అయ్యేవి కాదు, చాలా తక్కువలో అయిపోయేది. ఇందులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు. అసలు నిజంగానే ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైనింగ్ ఎందుకు చేశారు? ఏవైనా కూడా ప్రభుత్వాలు వచ్చినప్పుడు నీళ్ళ కోసము, రైతుల కోసము ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా కూడా ప్రజల మేలు కోరే, ప్రజల అవసరార్థమే ప్రాజెక్టులు అనేవి వస్తుంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దేనికి పెడుతున్నాడు అంటే దాని కమిషన్ల కోసం అంటామా? అట్లా అనుకుంటే ఎప్పుడు కూడా ఏ ప్రాజెక్టులు రావు కదా. మరి ఇప్పుడు దీని మీద అపవాదు వేస్తే అట్లాంటి వాటిలో రేపు ఏ ప్రాజెక్టులు వచ్చినా కూడా రేపు ఎప్పుడు కూడా ఒక నెగటివిటీ అవుతుంటుంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు కదా, ప్రజలు శాశ్వతం. ప్రభుత్వాలు అనేటివి మారుతుంటాయి, పోతుంటాయి. ఇలా ఒక ప్రభుత్వం ఉంటుంది, ఇంకో 5 ఏళ్ళకి ఇంకోటి ఉంటుండొచ్చు. అట్లాగనేసి మొత్తం దానికి పరువు తీసుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. అసలు ఇందులో ఏంటి అంటే అసలు ప్రాణహిత చేవలు ఎందుకు ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది, రీడిజైన్. ఫస్ట్ వచ్చేది ఏంటంటే అంతర్రాష్ట్ర అంశాలు, అంటే మిగతా రాష్ట్రంతో ఇబ్బందులు ఏమున్నాయి అనేది. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ వద్ద చాప్రాల్డ్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టుకు పరిధి ముంపుకు గురి కావడం, తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలోని 3,780 ఎకరాల భూమి ముంపుకు గురవుతుందనేసి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ముంపు లేకుండా ఉండేందుకు గాను ఎస్ఆర్ఎల్ను 152 మీటర్లు నుంచి 148 మీటర్లకు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు వినతులు చేయడం. ఇక ప్రాణహిత చేవెళ్లకు సంబంధించి మళ్ళీ ఈ అంతర్రాష్ట్ర అంశాలు ఉన్నాయి కదా. ఏంటి 2 రాష్ట్రాలు నిర్వహించిన ఉమ్మడి సర్వేలో ఎఫ్ఆర్ఎల్ను 148 మీటర్లకు తగ్గించడం వల్ల 285 ఎకరాలు మాత్రమే ముంపుకు గురవుతున్నట్లు తేలడం.
గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టు వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన 7 ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి పనులు ప్రారంభించకపోవడం. ఇక ఎప్పుడు ఇక్కడ ఈ మెయిన్ పాయింట్ కూడా చూడండి. ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఏదైతే ఉందో గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన 7 ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి పనులు వాళ్ళు ప్రారంభించకపోవడం. 2007 నుంచి 2014 వరకు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఒప్పందాలు చేసుకోకపోవడం, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఎలాంటి అనుమతులు పొందకపోవడం. ఇక రెండోది, ఎందుకు చేశారు అసలు అంటే మనకు వాటర్ సోర్సు అంటే నీళ్ళ లభ్యత విషయం గురించి చూసుకుంటే, తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి హైడ్రాలజీ విభాగం వారు కట్టిన లెక్కల ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగిన నికర జలాలు లేవని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచన చేసుకోవాలని సూచించింది. తుమ్మిడిహెట్టి వద్ద అనుకున్నంత నీటి లభ్యత లేదు కాబట్టి మీరు దీన్ని కట్టి వేస్ట్ చేసుకునే ముందు ఒకసారి తగిన నికర జలాలు అంటే తగినన్ని నీళ్లు లేవు కాబట్టి మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఇక్కడ అంటే ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి వద్ద కట్టడం అనేది ఏమవుతుందంటే 152 మీటర్లు కడితేనే నీళ్లు మనకి ఇదవుతుంది. కానీ 148 మీటర్లకు తగ్గించుకొని కట్టుకుంటే ఏమవుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేసి సిడబ్ల్యూసీనే హైడ్రాలజీ విభాగం వాళ్ళు లెక్కలేసి మొత్తం చెప్పి పునరాలోచన చేసుకోవాలని సూచించింది. దాని తర్వాత గోదావరి బేస్లోని తెలంగాణ వాటా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతమైన మేడిగడ్డ వద్ద 284.30 టీఎంసీల నీటి లభ్యత ఉందని గుర్తించారు. ఇంతసేపు అసలు మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టిరు అని అంటే, ఆ మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఎంత ఉందనంటే 284.30 టీఎంసీల నీటి లభ్యత ఉందని గుర్తించడం. అసలు రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యంకు సంబంధించి ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంతగా లేవని, కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు తగినంతగా జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త జలాశయాలు నిర్మించుకోవాలని కేంద్ర జల సంఘం సూచనలు చేయడం. సమగ్ర అధ్యయనం తర్వాత ప్రాజెక్టు అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, కొత్త ఏర్పాటు వల్ల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 16.43 టీఎంసీల నుంచి 141 టీఎంసీల నీళ్లు పెరగటం. ఓవరాల్గా ఏందనంటే ఇవంతా కూడా మనం అంటే జనరల్గా అర్థమయ్యే భాషలు అందరికీ ఏంటంటే, ఎక్కడైతే తుమ్మిడిహెట్టి దగ్గర లేని నికర జలాల నీటి లభ్యత మేడిగడ్డ దగ్గర ఆ నీటి లభ్యత ఉంది కాబట్టి అక్కడ దానికి ఎంచుకోవడం జరిగింది అనేది. ఇక్కడ తర్వాత 2 ప్రధాన విభాగాలుగా ప్రాజెక్టు రీఇంజనీరింగ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్ట్ అయితే 20 టీఎంసీలను మళ్లించి ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గాను రూపొందించిన ప్రాజెక్ట్ అది. వీళ్ళు ఏదైతే చెప్తారో ఏది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత వల్ల జస్ట్ 20 టీఎంసీలను మళ్లించి ఆదిలాబాద్ జిల్లాలోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గాను రూపొందించిన ప్రాజెక్ట్ అది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చేసరికి ఇక్కడ మెయిన్ పాయింట్ మీరు ఇక్కడ ఫోకస్ పెడితే, మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం మరియు మేడిగడ్డ ఎల్లంపల్లి మధ్య మరో 2 బ్యారేజ్లు అన్నారము సుందిల్ల నిర్మించడం, కెనాల్స్, టన్నెల్స్, లిఫ్ట్ సిస్టమ్, రిజర్వాయర్లు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ద్వారా గతంలో ప్రతిపాదించిన 16.40 లక్షల ఎకరాలకు బదులుగా ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మనం ఎన్ని ఎకరాలకు ఇచ్చారనే దాని మీద ఎంత పెరిగిందంటే 16.40 లక్షల ఎకరాలకు బదులుగా 19.63 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం. ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్, సింగూరు వరద కాలువ చెరువులు, చెక్ డ్యాంల కింద 18.82 లక్షల ఆయకట్టు స్థిరీకరణ. కొత్త ఆయకట్టుకు స్థిరీకరణ ద్వారా మొత్తము 38.45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం. ఓవరాల్గా ఏంటి అనంటే ఎంత 35 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం అనేది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్. అంటే స్థిరీకరణ అని అంటే తెలుసు కదా, నీళ్ళు మెయిన్ డైరెక్ట్గా ఎంత వస్తుంది, తర్వాత స్థిరీకరణ వల్ల ఓవరాల్గా చూసుకుంటే ఎంత అనంటే 38.45 లక్షల ఎకరాలకు సాగునీరు. దాని తర్వాత అప్పట్లో దీని నుంచి మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత వీళ్ళ క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్టు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను సమర్థవంతంగా వినియోగించుకున్నందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుండి మేడిగడ్డకు మార్చాలని సూచిస్తూ మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక అంశాలు ఇవి. దానికి సంబంధించి ఆ రోజు జరిగిన సబ్ కమిటీ రిపోర్టుకు సంబంధించిన దాంట్లో ఏమేమి చేశారనేది ఇక్కడ చూడండి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు సవాళ్ళు, సమస్యలు 2 ఉన్నాయి.
2008లో వాళ్ళతోటి ఏం సమస్యలు ఉండే అని స్ట్రాంగ్ ఆబ్జెక్షన్స్ ఫ్రమ్ మహారాష్ట్ర గవర్నమెంట్ టు ది సబర్బనెస్ ఆఫ్ అబౌట్ ఎంత ఎకరాలు 3780 ఎకరాలకి ఆఫ్ ల్యాండ్. తర్వాత ఇదొకటి. రెండోది సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి క్వశ్చన్ ది అవైలబిలిటీ ఆఫ్ 160 టీఎంసీ ఆఫ్ వాటర్ ఫర్ డైవర్షన్ టు ది ఎగ్జిస్టింగ్ శ్రీపాద ఎల్లంపల్ రిజర్వాయర్. సో మూడోది సమస్యల దాంట్లో సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి సజెస్టెడ్ ఇంక్రీజ్ ఇన్ ది రిజర్వాయర్ అండ్ కెపాసిటీస్ టు మ్యాచ్ ది డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ వాటర్. ఇది తుమ్మిడిహెట్టికి సంబంధించిన ఇక్కడ మ్యాప్ కూడా చూస్తున్నాం. ఇది తర్వాత ఇగో తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత చేవేల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో 3780 ఎకరాల భూమి ముంపుకు గురవుతుందనేసి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం. ఫస్ట్ ఏంటంటే తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత చేవేళ్ల వల్ల మహారాష్ట్రలోని 3780 ఎకరాల భూమి ముంపుకు గురవుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం. దానికి సంబంధించిన ప్రతి ప్రూఫ్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. తర్వాత తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి హైడ్రాలజీ. సో ఇవన్నీ చెప్పడం జరిగింది కదా. దాని తర్వాత ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్ కోసం నిర్వహించిన సర్వే. ఇది ఎక్కడ నీటి లభ్యతకు సంబంధించిన ఒక సర్వే ఎక్కడెక్కడ ఉంది అనేది. సో దీనికి సంబంధించిందంతా కూడా తిమ్మిడిహెట్టి, తర్వాత ప్రాణహిత రివర్, గోదావరి రివర్. సో ఈ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడే కదా లక్ష్మీ బ్యారేజ్. సో వీళ్ళంతా కూడా చేసిందంతా కూడా వాళ్ళు. దాని తర్వాత కేంద్ర జల సంఘం సూచనలు, దీనికి సంబంధించిన జల సంఘం సూచనలు చేసింది కదా, దానికి సంబంధించిన కాపీస్ ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా. దాని తర్వాత ఏమంది జనసంఘం సూచనలకు సంబంధించిన అంటే ఒట్టి మాట కాదు, దానికి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ ది కాపీ. తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి లేఖ ప్రాణహిత చేవేల ప్రాజెక్టు అవసరంగా తాగినంత నీటి లభ్యత తుమ్మిడిహట్టి వద్ద లేదు కాబట్టి అని. సో వాళ్ళు ఎప్పుడు 18/2/2015లో సిడబ్ల్యూసి తెలిపింది. తర్వాత ప్రాణహిత చేవేల ప్రాజెక్టు అవసరాలకు తగినంత నీటి లభ్యత తుమ్మిడిహట్టి వద్ద లేదు, భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి నీటి లభ్యత విషయంలో సమీక్ష జరపాలి అనేసి వాళ్ళు చెప్పింది. 4వ తేదీ 3 టోటల్గా డేట్తో సహా ఆ రోజుకు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన డేటు, తర్వాత ఏమేమి ఉందనేసి దానికి సంబంధించినవి. తర్వాత మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ లేఖ ప్రాణహిత చేవేల ప్రాజెక్టు వల్ల 125 మీటర్లు ఎఫ్ఆర్ఎల్ వల్ల గచ్చిరోలి చంద్రాపూర్ జిల్లాలోని 22 గ్రామాలకు చెందిన 2099 హెక్టార్ల భూమి ముంపుకు గురవుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్ష ప్రణాళికల వల్ల చేస్తున్న ఖర్చు ఫలితం లేని వ్యయంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్ర అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ ఇది. తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేఖ ప్రాణహిత చేవేల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అంతర్రాష్ట్ర ఒప్పందాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని హామీ ఇస్తూ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర సీఎంకి లేఖ రూపంలో ఇచ్చిన సమాధానం ఇది పృథ్వీరాజ్ చౌహాన్కి రాసిన లేఖ. ఇది ఎవరైనా ఉంటే డీటెయిల్గా దీన్ని మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు అంటే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఊర్లో వాళ్ళకు కూడా చెప్పవచ్చు. ఇంకా వీళ్ళు కాళేశ్వరం అని కహానీలు నడుపుతుండడం వల్ల మళ్ళీ కూడా ఇప్పుడు ఎందుకు అనంటే నీళ్ళు అనేవి వదులుకుంటూ మేము ఎల్లంపల్లి నుంచి మాత్రమే వాడుకుంటున్నామని చెప్తూ ఇంకా నమ్మబలికే కబుర్లు ఉన్నాయి కాబట్టి ఎందుకు ఇప్పటికీ కాళేశ్వరం మీద ఇంకా అబండాలు వేస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ఇది తెరపైకి తీసుకురావడం జరిగింది అన్నట్టు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒప్పందం చూడండి. 8 మార్చ్ 2016 తెలంగాణ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నీటి విధానాలు మరియు ప్రయోజనాల కోసం MOU చేసుకున్నారు. టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ మరియు రాజకీయ స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం 3 అంచెల సంస్థాగత యంత్రాంగం ఏర్పాటు. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు లభించిన అనుమతులు. సో దీంట్లో మొత్తం ఉంది చూడండి. సో హైడ్రాలజీ కావచ్చు, తర్వాత ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ మిషనరీ కన్సల్టెన్సీకి సంబంధించి CMC, ఇరిగేషన్ ప్లానింగ్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, తర్వాత ఫార్మర్స్ వెల్ఫేర్ కావచ్చు. టోటల్గా ఇందులో చూస్తే వాళ్ళకి సంబంధించిన లభించిన అనుమతులకు సంబంధించి మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు స్టేటస్ ఆఫ్
క్లియరెన్స్. సో ఓవరాల్గా మొత్తం ఈ లెటర్లో వాళ్ళు ఇచ్చిన క్లియరెన్స్ ఏముందనేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కేంద్రంలో మహారాష్ట్రలో ఏపీలో కాంగ్రెస్, కేంద్రంలో మహారాష్ట్రలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా 7 ఏళ్ల కాలంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఒక్క అనుమతి కూడా సాధించలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఒకే ఏడాదిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు సాధించింది. సరే ఓకే, వీళ్ళు దాదాపుగా అప్పుడు 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు కదా, మరి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ ప్రాణహిత చేవేలకు సంబంధించిన మరి ఒక్క అనుమతి కూడా ఎందుకు సాధించలేదన్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. నిజంగా ఆ ప్రాజెక్టుని చేపట్టి ఇప్పుడు ఏదైతే మేము అట్లా చేసేవాళ్ళం ఇట్లా చేసేవాళ్ళం అని మాట్లాడుతున్నారు కదా, మరి ఆనాడు కూడా ఒక్క అనుమతి ఎందుకు సంపాదించలేదు? కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా అధికారంలో, కేంద్రాల్లో ఉన్నారు. అప్పుడు మహారాష్ట్రలో కూడా అధికారంలో ఉంది, తర్వాత ఇన్ని చోట్ల ఏపీలో కూడా ఉంది. ఎందుకు చేయలేకపోయారు అనే ప్రశ్నని వాళ్ళు సమాధానం చెప్పలేరు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా కాళేశ్వరం మీద కహానీలు కట్టుకథలతో, ఎందుకంటే ప్రజలకు ఇవ్వాల్సిన గ్యారంటీలు ఉన్నాయి కదా, 420 హామీలు ఉన్నాయి కదా, అవి లేవనెత్తకుండా ఉండాలంటే మళ్ళీ కాళేశ్వరం గురించే మాట్లాడాలి. సో కేసీఆర్ ప్రభుత్వం ఒకే ఏడాదిలో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమైన అన్ని అనుమతులు సాధించింది. తర్వాత రీఇంజనీరింగ్, గోదావరి నది సజీవం. సో జలాశయం శ్రీరామ్ సాగర్, సదర్మాట్ బ్యారేజీ, ఎల్లంపల్లి బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిల్లా బ్యారేజీ, మేడిగడ్డ బ్యారేజీ, తుపాకులగూడెం బ్యారేజీ, దుమ్ముగూడెం ఆనకట్ట. సో మొత్తం ఎంత అనేది ఇక్కడ నీటి నిల్వకు సంబంధించి టీఎంసీకి సంబంధించి చూడండి. శ్రీరామ్ సాగర్లో 80 టీఎంసీలు అనుకోండి, సదర్మాట్ బ్యారేజీలో 1.58, ఎల్లంపల్లి బ్యారేజీ 20 టీఎంసీ, అన్నారం బ్యారేజీ 10.87, సుందిల్లా బ్యారేజీ 7.24, మేడిగడ్డ బ్యారేజీ 16.17 టీఎంసీలు, తుపాకులగూడెం బ్యారేజీ 6.94. సో దుమ్ముగూడెం తర్వాత ఆనకట్టు 1.3, మొత్తం కలిపితే 144.10 టీఎంసీలు. బ్యాక్ వాటర్కి వచ్చేసరికి సో ఇంత ఎన్ని కిలోమీటర్? 74, 17, 36, 32, 31, 42, 30, 12. ఓవరాల్గా బ్యాక్ వాటర్ కెపాసిటీ కిలోమీటర్లు 274. ఇక ప్రాజెక్టులు పెరిగిన అంచనా విలువలు వాళ్ళు ఏం చేశారంటే ఈ అంచనా విలువలు కూడా పెంచారు, భారీగా పెంచేసారు అన్నారు. అయితే దీనికి సంబంధించి ఓటికి వాళ్ళు కూడా చెప్పడం ఏం జరుగుతుందంటే, ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి నాగార్జున సాగర్ తీసుకుంటే అంటే తొలి అంచనా ఎట్లా ఉంది, మొదటి సవరణ సంవత్సరము, రెండవ సవరణ, మూడవ సవరణ ఎంత శాతం పెరిగింది. సో మొదటి సంవత్సరము ఎంతుంది? 1954లో ఎంతుంది? 122. తర్వాత మళ్ళీ సవరణ చేస్తే ఎంత అయింది? 163.54. దాని తర్వాత ఎంత? ఇది 68లో ఫస్ట్ తొలి అంచనా ఎంత ఉంది? 122 మాత్రం ఉంది తొలి అంచనా సంవత్సరం. మొదటి సవరణ మళ్ళీ సవరించారు, దాంతో కాదు సరిపోదనేసి 163.54 ఎప్పుడు చేసిరు? 1968లో సవరించారు. రెండవ సవరణ సంవత్సరం ఎప్పుడు చేసిరు? 1974లో 312.47. మూడవ సవరణ సంవత్సరం ఎప్పుడు జరిగింది? ఎంత పెరిగింది ఒక్కసారి చూడండి. మూడవ సంవత్సరానికి ఎప్పుడు? 2000కి వచ్చేసరికి ఎంత ఇచ్చిరు? 1183.94. అంటే ఓవరాల్గా ఎంత అంటే మొదట అనుకున్న దానికి ఈ పెరిగిన అంచనాకు 97%. సింపుల్, ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఏమనుకుంటాం? ఒక బడ్జెట్ తోటి స్టార్ట్ అవుతుంది అనుకుంటాం, మనం అనుకున్న ఏదన్నా మన సొంతంగా చేసుకునేది కూడా. కానీ అది పని అవుతున్న సమయము, అలాగే ఆ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ సంవత్సరం పెరుగుతుంటే అది ఇసుక కావచ్చు, తర్వాత స్టీల్ కావచ్చు, దానికి ఉపయోగించే ప్రతిదీ కూడా ఎస్టిమేషన్ ఛార్జెస్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఎస్టిమేషన్ గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ పోతాం. మనం ఇల్లు కట్టుకుంటేనే అవుతుంది. మనం సపోజు ఒక 20 లక్షలతో ఇల్లు సపోజ్ ఒక మామూలుగా ఇస్తున్నాను నేను అంచనా, ఒక 20 లక్షలతో ఇల్లు కట్టుకోవాలనుకుంటే 40 లక్షలు కూడా అవుతుంది. అంటే దాని అంచనా స్టార్టింగ్గా ఎందుకు వేయలేకపోవచ్చండి? ఆ సంవత్సరాల కొద్దీ ఇప్పుడు ఈ రోజున సిమెంట్ రేటు ఒకలాగుండదు, స్టీల్ రేటు ఒకలాగుండదు, దానికి సంబంధించిన అన్ని రేట్లకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి దాని వ్యయం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వీళ్ళు ఇప్పుడు ఏమవుతుంది ఇలా మళ్ళీ చూసుకుంటే నాగార్జున సాగర్కి సంబంధించి కూడా చూస్తున్నాం ఎంత పెరిగింది. స్టార్టింగ్ అనుకున్న దానికి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితే అందరికీ తెలిసిన విషయమే, తెలియని వాళ్ళు ఎవరు లేరు. 2 రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా నాగార్జున సాగర్ గురించి తెలుసు. ఎప్పుడు 1954 ఎస్టిమేషన్ 122 కోట్లు ఉంటే దాని తర్వాత 2000 సంవత్సరానికి వచ్చేసరికి ఎంత పెరిగిందంటే శాతం మొత్తానికి 97%. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా చూడండి, తొలి అంచనా, మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఎంత పెరిగిందో చూడండి, ఎంత శాతం పెరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళు మెన్షన్ చేసుకుంటూ పోయారు. ఏది? శ్రీరామ్ సాగర్, జూరాల, పులిచింతల, సింగూరు, ఎల్లంపల్లి. ఎప్పుడు? ఈ 2004లో
900 కోట్లు. దాని తర్వాత అప్పుడు ఈ మాట కూడా తట్టడి మట్టి కూడా తీయకుండానే ఎస్టిమేషన్ ఎంతకు వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత 2016లో లాస్ట్కి వచ్చేసరికి ఎంత పెరిగింది, దీన్ని కూడా ఎల్లంపల్లి ఏమీ చేయకుండానే ఎల్లంపల్లిలో 57% దాని అంచనా శాతం ఎంతవరకు పెరిగిందంటే 57%. కొత్త ఆయకట్టు స్థిరీకరణ. కాళేశ్వరం ద్వారా నేరుగా ఎన్ని ఎకరాలు ఉంది చూడండి, 98,570 ఎకరాలు కొత్త ఆయకట్టు. కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాలు కొత్త ఆయకట్టు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో వచ్చిందెంత, ఇక్కడ చూసి ఎస్ఆర్ఎస్పి 1 కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కావచ్చు, మరియు నిజాం సాగర్ నీటితో నింపిన ఎంతెంత ఉంది ట్యాంకుల ద్వారా కావచ్చు, ఎంత ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చింది అనేది. తర్వాత మొత్తంగా చూసుకుంటే ఎకరాలు కొత్త ఆయకట్టు నీళ్లు, ఇవి వీళ్ళు దీన్ని చూస్తున్నారు కానీ ఈ ఆయకట్టు స్థిరీకరణ మాత్రం చూస్తలేరు. సింపుల్ థింగ్, ఇది మాత్రం వాళ్ళు వదిలేస్తారు. ఒకసారి పొంగులేటి మాట్లాడుతూ కూడా అన్నాడు కదా, ఈ స్థిరీకరణ ద్వారా ఎంత ఇచ్చారు అనేది. అంటే వాళ్ళ దృష్టిలో అసలు స్థిరీకరణ అంటే అర్థం తెలియలేదా, అంటే ఈ స్టెబిలైజేషన్ గురించి అసలు మర్చిపోయిరా కూడా తెలియదు. ఎప్పుడు మాట్లాడినా కూడా కొత్త ఆయకట్టు ఇంతవరకు మాట్లాడి వదిలేస్తారు. దీని తర్వాత వచ్చేది దాన్ని మాత్రం ఏమిచ్చిరు, మహా అయితే 1,00,000 ఎకరాలు, ఒక్కొక్కసారి ఒక్క చుక్క నీరు ఇవ్వలేదంటదు, ఒక్కసారి ఎంత ఇచ్చిరు, 1,00,000 ఎకరాలే ఇచ్చిరు. అంటే వీళ్ళకి ఇదే కనపడుతుంది, కాళేశ్వరం ద్వారా నేరుగా ఇచ్చే ఈ 1,00,000 ఎకరాలు కనపడుతుంది అంతే, 1,00,000 ఎకరం. కానీ రిమైనింగ్ ఈ స్థిరీకరణ ద్వారా ఎంత ఇచ్చిరు, స్టెబిలైజేషన్ ద్వారా అనే విషయాన్ని మాత్రం వాళ్ళకు మనకు తెలిసి కానీ దాన్ని ఒప్పుకోరు కదా. సో మొత్తం ఎంత మొత్తం వచ్చేసి 20,33,570 ఎకరాలకు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. సరే, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు వివరాలు, అంటే వాళ్ళు చేసింది ఇది, అంటే ఏది ఆయకట్టు క్రియేటెడ్ డీటెయిల్స్ అనేది ఎవరు వాళ్ళు ఇచ్చిరు, ఎంత వచ్చింది అంటే టోటల్ ఆయకట్టు అనేది అంటే నేరుగా వచ్చేసింది ఎంత 98,570 ఎకరాలు ఇరిగేటెడ్ త్రాట్ కాళేశ్వరం ప్రాజెక్టు. తర్వాత వాళ్ళు ఇచ్చింది ఇదంతా, ఈ నివేదిక ఎంత లాస్ట్కి ఎంత అనేది కూడా మొత్తం వాళ్ళు ఇది ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ఈ ఆయకట్టుకు సంబంధించింది. ఇది ఎక్కడి నుంచి ఫ్రమ్ 2021 రబీ టు 23-24 ఖరీఫ్ వాటర్ వాజ్ రిలీజ్డ్ టు కూడవెల్లి వాగ్ అండ్ హల్దీవాగ్ టు 66 చెక్ డ్యామ్స్ ఫర్ అన్ ఆయకట్ ఆఫ్ 20.576 ఎకరాస్. ఒకసారి చూడండి, ఇందులో 20,000 ఇక్కడ నుంచి కూడా చూస్తుంది చూడు, కూడవెల్లి వాగ్ అండ్ హల్దీవాగ్ టు ఎంత ఉందో ఆయకట్టు అని అంటే 20,576 ఎకరాలు. ఇలా చూడండి, ఇక టోటల్ ఆయకట్టు కవర్డ్ అండ్ స్టెబిలైజ్డ్ బై కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ఉందో ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి చూడండి. ఇక ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి కల్పన వివరాలు. సో యాజ్ ఆఫ్ 1956లో ఆయకట్టు ఎంత ఉండింది అనేసి ఎన్ని ల్యాక్స్ ఇచ్చారు వాళ్ళు, ఏది 56లో. అంటే ఒక్కసారి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతానే ఇమ్మీడియట్లీ అనుకున్న ఫిగర్ కాకుండా అది ఎలా ఇయర్కి ఎలా అయింది అనేది వీళ్ళు ఇక్కడ దీని ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు. ఎంతసేపున వీళ్ళు కాళేశ్వరం అనే దాన్ని వీళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేదు కదా. వాళ్ళు ఇచ్చింది కూడా ఒకసారి క్లియర్గా ఒకసారి చూస్తే యాజ్ ఆఫ్ 1956లో ఆయకట్లు ఎంత ఉంది ఫస్ట్ ఇంత, తర్వాత 1956 to 2004కు పెరిగింది 16 లక్షలు. దాని తర్వాత మేజర్ ఇరిగేషన్. సో ఇక్కడ చూడండి, మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, టీఎస్ఐడిసి, తర్వాత టోటల్ ఎంత వచ్చింది అంటే 1956 నుంచి చూస్తే 2004కు ఎట్లా పెరిగింది అనే దాని మీద వాళ్ళు అంటే ఎట్లా ఉంటుంది అనేది, అంటే మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, టీఎస్ఐడిసి, టోటల్. సో ఇక్కడ సారీ 2004 నుంచి 2014 వరకు ఉన్నది. సో న్యూ ఆయకట్టు ఎంత ఉంది, స్టెబిలైజేషన్ ఆయకట్టు ఎంత ఉంది, టోటల్ న్యూ ఆయకట్టు క్రియేటెడ్ అండ్ స్టెబిలైజ్డ్ ఫ్రమ్ 1956 to 2014 వరకు అయ్యింది ఎంత అని అంటే ఇక్కడ ఉంది చూడండి 42.77. అంటే ఓవరాల్గా ల్యాక్స్ ఎకరాస్ ఎంత ఫ్రమ్ 1956 నుంచి 2014 వరకు అయిన ఎకరాస్ ఇది.
స్వరాష్ట్రంలో సాగునీటి కల్పన వివరాలకు వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ న్యూ ఆయకట్టు, మీడియం ఇరిగేషన్ ఇది, తర్వాత స్టెబిలైజేషను ఎంత ఇచ్చారు టోటల్గా. ఉమ్మడి పాలనకు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు తేడా అయిందంటే ఓవరాల్గా ఇందులో మనకు ఈ ఒక్క పాయింట్లోనే తెలుస్తుంది. 2014 నుంచి టు 2023 వరకు ఉన్నది ఎంత ఉంది అనేది ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఉంది. దాని తర్వాత ఉమ్మడి పాలనకు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు తేడా ఏంది అనేది కూడా ఇక్కడ చూపించారు చూడండి. ఫ్రమ్ 2014 to 14 ఓన్లీ 5.71 lakh acres of new ఆయకట్టు were created and stabilization ఆయకట్టు was only 0.93 lakh acres. తర్వాత టోటల్ ఆయకట్టు స్టెబిలైజ్డ్ అండ్ created from 2004 to 2014 is 6.64 lakh acres. తర్వాత ఇక్కడ మళ్ళీ 2014 to 2023కి సో 17.24 lakh acres of new ఆయకట్టు were created and stabilization ఆయకట్టు is 31.50 lakh acres. So total ఆయకట్టు stabilized and created from 2014 to 2023 is 48.74 lakh acres. ఇక ఇది మిడ్మానేర్ రిజర్వాయర్. అప్పుడు చూడండి ఎట్లున్నాయి అసలు, అంటే కలకల్లాడుతూ ఉన్నది, దేనికి పనికి రాకపోతే ఎట్లుంటాయి ఇదంతా చూడండి ఒకసారి ఈ పిక్చర్లో. మిడ్మానేర్ రిజర్వాయర్కు సంబంధించింది కాళేశ్వరం జలాలతో నిండుకుండలా ఉన్నవి. ఇగో తర్వాత లక్ష్మీ బరాజ్ ఉంది కదా, ఆ లెంత్ ఆఫ్ లక్ష్మీ బరాజ్ 1.632 kilometers, width of barrage 110 meters, storage capacity 16.17 TMC, నెంబర్ ఆఫ్ గేట్స్ వచ్చేసి 85, సైజ్ ఆఫ్ గేట్స్ వచ్చేసి 15 into 12 అండ్ నెంబర్ ఆఫ్ రివర్ స్లూయిస్ గేట్స్ 17, మ్యాక్స్ ఫ్లడ్ డిశ్చార్జ్ ఎంత అవుతుంది అనేసి ఇక్కడ క్యూసెక్స్లలో ఒక్కసారి చూడండి. ఇవన్నీ కూడా ఇప్పుడు లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ, ఏదైతే మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డ అసలు మొత్తము పగిలిపోయింది, కుంగిపోయింది అనేసి ఈరోజు అన్నిట్లా కలిపేసి ఇసుక అక్రమ దోపిడీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంటే మీరు క్లియర్గా, ఎందుకంటే అందరూ కూడా వెళ్ళి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కరు వెళ్ళి కాళేశ్వరం పోయి చూడలేరు కదా. అప్పుడు ఉన్న నిండుకుండలా ఉన్నవి ఏది లేకపోతే, ఎందుకు ఉపయోగంగా లేకపోతే ఇవి నిండుకుండలా ఎట్లున్నాయి అనేది మీరు చూడండి. మొత్తం కలకల్లాడుతూ ఉన్నది. ఇదేంటిది, ఇది మెయిన్ ఏదైతే మేడిగడ్డ ఉందో, సో ఈ మేడిగడ్డనే మెయిన్ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి. ఈ మేడిగడ్డ బరాజ్ చూడండి ఒకసారి. ఇప్పుడు దీని మీదనే ఎన్ని కట్టుకథలు వెళ్ళిరు, ఎన్ని కహానీలు వెళ్ళిరు, అయిపోయింది. అబద్ధాలు చెప్పి 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 మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా దీని మీదనే పడ్డారు. మళ్ళా క్లియర్ కట్గా అంటే కొత్త ఆయకట్టు ఎంత, స్థిరీకరణ స్టెబిలైజేషన్కి ఎంత ఇచ్చినాము అనేది ఎవ్రీథింగ్ లెక్కలతో సహా ఉన్నప్పటికీ కూడా అది కాదు, వాళ్ళకి ఎంతసేపు అయినా స్థిరీకరణ ద్వారా ఇచ్చిన నీళ్ళు కనబడతలేవు అన్నట్టు, ఎంతసేపు కొత్త ఆయకట్టు ఇదే ఇచ్చారు ఏం చేయరు. అసలు ఇంకో ముచ్చట ఏంటంటే తర్వాత సరే నివేదికలు ఇట్లా చెప్తుంటే వాళ్ళు ఏం చేయలేదు, ఒక్క సుక్కియలేదు, కాళేశ్వరం కూలింది, సుందీలో వలిగింది, అన్నారం ఇరిగింది అనేది. ఈరోజు మరి అన్నీ అట్లుంటే అప్పుడు ఎందుకున్నాయి ఇట్లా. ఇది లక్ష్మీ బరాజ్ మేడిగడ్డ ఇక్కడ ఉంది కదా. లిఫ్టింగ్ కెపాసిటీ డైలీ 2 TMC పర్ డే, ప్రతిరోజు 2 TMCల నీళ్ళని లిఫ్ట్ చేసేవాళ్ళు. ఇక నెంబర్ ఆఫ్ పంప్స్ ఎన్ని ఉన్నాయనంటే 11. లక్ష్మీ పంప్ హౌస్ ఇది లాస్ట్ టైం కూడా మొన్న ఒక 3-4 months బ్యాక్ కూడా ఈ లక్ష్మీ పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి కూడా చూపించడం జరిగింది. అక్కడ అధికారులు చెప్తున్నారు, అంటే మనకేమీ ఆఫ్ ద రికార్డు అన్నీ మంచుకున్నాయి, పంపులు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయని చెప్పి. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పటికీ కూడా ఇంత ప్రాజెక్ట్ని మొత్తం కూలిపోవాలి అది ఎట్లయినా సరే అనేసి తప్ప, దాన్ని ఏదన్నా నిజంగానే రిపేర్స్ ఉంటే దాన్ని రిపేర్ చేసుకుని విచిత్రంగా ఉంది. ఇలా తెలంగాణలో ఉన్న లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ప్రాజెక్టులు కావచ్చు ఏమున్నా కూడా అన్ని ఇబ్బందులు వచ్చినాయే ఉంటాయి, గేట్లు విరిగిపోతుంటాయి. ఇప్పుడు ఎందుకు నాగార్జున సాగర్ చాలా వీక్ పొజిషన్లో ఉందని చెప్తుంటారు. సో అనివార్య కారణాల వల్ల ఇష్యూ వస్తే దాన్ని రెక్టిఫై చేసుకొని ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనుకుంటారు, కానీ దాన్ని మొత్తం మా ప్రభుత్వంలో కట్టలేదు కాబట్టి ఆ పేరు కేసీఆర్కు ఉంది కాబట్టి, కాళేశ్వరం అంటే కేసీఆర్ గుర్తొచ్చింది కాబట్టి ఆ పేరును చెడుగా క్రియేట్ చేయాలని చెప్పడం తప్ప ఇందులో మెయిన్ ఇవి ఉన్నాయి చూడండి. ఈ లిఫ్టింగ్ కెపాసిటీకి సంబంధించి ఈ లక్ష్మీ పంప్ హౌస్ నుంచి లిఫ్టింగ్ అవుతాయి. సో ఇవన్నీ మోటార్స్ ఇక్కడ చూడండి. లక్ష్మీ పంప్ హౌస్ మేడిగడ్డకు సంబంధించి కెపాసిటీ రోజు ఈ పంపుల నుంచి రోజు 2 TMCల నీళ్ళు ఎత్తిపోయచ్చు. నెంబర్ ఆఫ్ పంప్స్ ఎన్ని ఉన్నాయంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్దవి 11 ఉన్నాయి. తర్వాత టోటల్ డిశ్చార్జ్ ఎంత,
సో 660. తర్వాత పవర్ రేటింగ్ ఆఫ్ ఈచ్ పంపు సో 40 మెగావాట్స్. టోటల్ పవర్ రేటింగ్ 440 మెగావాట్స్. క్లియర్గా పిక్చర్ చూడండి, అంటే అక్కడికి వెళ్ళి చూడండి వాళ్ళకు అసలు ఇట్లా ఏ పంపుల నుంచి లిఫ్ట్ చేస్తున్నారు అన్నది. ఇక్కడ పంపులు ఉన్నాయి చూడండి, పంపులు పైపులు వీటి ద్వారా లిఫ్ట్ అవుతుంటాయి. ఇది లక్ష్మీ పంపు మేడిగడ్డ హౌస్ నుంచి ప్రతిరోజు 2 TMC వాటర్ని లిఫ్ట్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఇదేంటిది, ఇది సరస్వతి బ్యారేజ్. ఒకసారి చూడండి సరస్వతి బ్యారేజ్ కూడా అటువైపు ఇటువైపు చూస్తే మీకు ఎట్లుంది చూడండి. అంటే సాక్ష్యాలు ఇవి వాస్తవానికి. ఈ సాక్ష్యాలను ఏందనంటే నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయిందానంటే మరి దీని గురించి అర్థం కాక కొంతమంది ఎమ్మెల్యేలు ఆయా కాన్స్టిట్యున్సీలు చెప్పలేకపోయినరా. అంటే ఒక విష ప్రచారం అనేది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉండి చిమ్ముతుంటే ఎలక్షన్లు అప్పుడు ఇది కాదు వాస్తవం అనేసి నిజంగా ఇలాంటిది ఏం చేయాల్సి ఉంటుంది తెలుసా, ఊర్లల్లో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి చూపించాల్సి ఉంటుంది. లేదు వాళ్ళని బస్సులలో తీసుకెళ్ళినా చూపించాల్సి ఉంటుంది, నీళ్ళు ఎట్లున్నాయి, దీనివల్ల ఏం జరిగింది రైతులకు తెలుసు. కానీ రిమైనింగ్ తెలంగాణ వ్యాప్త ప్రజలందరికీ కూడా తెలియదు కదా నిజంగా ఇదేమో అయిందంట. వీళ్ళు చెప్పే విధానం చూసి మీడియాలో ఇదేదో అయిందని అంటారు. కానీ ఇట్లాంటివి నిజంగా స్క్రీన్ లేచి చూపించుంటే నిజంగా డ్యామేజ్ జరగకపోతుండేమో. వాస్తవాన్ని చెప్పుకోలేకపోయినరు. కొంత ఫెయిల్యూర్ ఈ విషయంలో మాత్రం వాస్తవాన్ని చెప్పుకోలేక బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయిందని మాత్రం బాజాప్తా చెప్పొచ్చు. కనీసం ఈ వాస్తవాలు ఈరోజు మేము చూపిస్తున్న ఈ ఫోటోలు చూపించి ఈ వాస్తవాలు ఇదంతా కూడా ఇందులో ఏమేం మార్ఫింగ్ లేదు, ఏమి గ్రాఫ్, ఇది వాస్తవం. సో ఇది సరస్వతి బ్యారేజ్ అన్నారం. ఇది మొన్న పోయినాం మేము అన్నారంకి. ఇందులో ఉంటుంది అన్నారంలో భారీ ఇసుక దోపిడీ. ఇవాళ ఇట్లున్న దాంట్లో ఇంకా నీళ్ళు మొత్తం ఏం చేసిరంటే ఉన్న కాస్త నీళ్ళు కూడా కిందికి వదిలేసి ఇక్కడ ఇటు మొత్తం ఈ బరాజ్ దగ్గర ఇసుక రోజు 500కు పైన లారీల ఇసుక దోడి పంపిస్తున్నారు. అంటే ఏ మాత్రం రాష్ట్ర ప్రజల మీద వాళ్ళకి చిత్తశుద్ధే లేదు. ఉన్నవి కాపాడుకోవాలి కదా, ప్రభుత్వ సొమ్ముతో కట్టినవి ఇవి. ప్రభుత్వ ధనము ప్రజల సొమ్మే. అది ఆ ప్రజల సొమ్ముతోటి కాళేశ్వరం తోటి తెలంగాణని సుశ్యామల బ్యాక్ వాటర్ సోర్స్ ఎట్లా పెరిగింది? బ్యాక్ వాటర్ సోర్స్ ఊరికే రాదు కదా. ఎన్నిటిని చేస్తే అంటే మిషన్ భగీరథ వల్ల గొలుసుకట్టు చెరువులు కావచ్చు, చెరువుల పూడికతీత కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా కదా. బ్యారేజ్లలో ఇన్ని నీళ్ళు ఉన్నాయంటే గ్రౌండ్ వాటర్ సోర్స్ బోర్లలో కానీ బావులలో కానీ ఎంత వస్తుంది? ఇవాళ ఈ అన్నారం బ్యారేజ్ కావచ్చు, సుందిళ్ళ కానీ ఎక్కడ కూడా ఇసుక రీచ్లు అనేవి అంతకుముందు ఏం చేసేదనంటే దూరంగా ఎక్కడో, ఎందుకంటే కావాలి ఇసుక ఖచ్చితంగా ఇందిరా మిల్లు కట్టాలన్నా దేనికన్నా. కానీ ఇప్పుడు వీళ్ళు ఇందిరా మిల్లు మొదలు పెట్టక ముందుకే ఇసుక ఎక్కడి నుంచి దోగుతారు అంటే కరెక్ట్ ఆ గేట్ల దగ్గరే. ఎందుకనంటే ఆయనతో అది మొత్తం కూలిపోవాలన్నా పబ్లిక్ చెప్తున్నారు ఉన్న రైతులు, మాకు బ్యాక్ వాటర్ సోర్స్ లేదు, గ్రౌండ్ వాటర్ సోర్స్ అంతా కూడా గ్రౌండ్ వాటర్ సోర్స్ ఎట్లా వస్తుంది? వాటిలో నీళ్ళు ఉండాలి కదా. మొత్తానికి నీళ్లు లేకుండా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే మీకు ఈ పిక్చర్ మేము ముందు పెట్టి నేను మొన్ననే పోయి వచ్చి ఆ ఇసుకకు సంబంధించి తోడుతుంటే మీరు అక్కడ అన్నారం వాళ్ళు కానీ లేదంటే మీరెవరన్నా అక్కడ ఫోన్ చేసి కనుక్కోండి. రోజు 500కు పైగా లారీలు ఇట్లా ఉన్న బ్యారేజ్ని రోజు మొత్తం ఇది చేసేసి ఇసుక తోడుతుంటే ఆ బరాజ్ స్ట్రెంత్ ఎట్లుంటుంది? నిజంగా ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిరని ఇంకా దాని మీద బురద జల్లాలు వేసి ఉన్న బరాజులను కాస్త వీక్ పర్చేసేసి ఏం చేయాలనుకుంటున్నారు? రాజకీయాల కోసము కక్షలు కార్పణ్యాలు ఉంటే ప్రజలేం పాపం చేసిరు? ప్రజల సొమ్ముతోటి చేసిరు కదా. నిజంగా దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఒక్క మేడిగడ్డలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్ని దాన్ని సాల్వ్ చేయకుండా దాన్ని పెద్దగా క్రియేట్ చేసి ఇల్లు మంచి గట్టి ఇల్లులు కడుతున్నారండి. ఇవాళ కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లులు లీకేజ్ అవుతున్నాయి. వాటర్ వర్షానికి కూడా గోడలు దిగుతున్నాయి. ఇవాళ చాలామందికి సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, కిరాయిలు ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అలాగనేసి మనం ఆ ఇంటిని ఆగం చేసుకుంటామా? మనిషికి ఒక రోగం వస్తుంది, తలకాయకు రోగం వచ్చింది, తల బాగాలేకపోతే బాడీ అంతా బాగుండదని ఇంకా మనిషిని చంపేస్తారా? లేకపోతే చూసుకుంటారు? మనిషి చివరి వరకు కూడా మనం కాపాడుకుంటాం కదా. మరి అది ఆ పరిస్థితి ఏందని ప్రజల ముందు పెట్టక ఊకనే పోతారు, మీడియా పోతారు. ఇగో ఈ పెగుళ్ళు చూడండి, ఆ పగుళ్ళ మధ్యలో నిలబడి ఫోటో దిగినట్టుగా పోజ్ ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎంత అబద్ధాలు నూరిపోయాలో అంత అబద్ధాలు నూరిపోసారు. కానీ ఇవాళ నిజం బయటపడుతుంది కదా, అక్కడికే వస్తున్నాయి. ఇది ఇక్కడ ఇసుక దోడుతున్నారు ఈరోజు. ఇదే సరస్వతి బ్యారేజ్ అన్నారంలో ఉంది కదా. రోజు 500 లారీలు ఇసుక పోతుంది. ఇది వచ్చేసి అన్నారం పంప్ హౌస్కు సంబంధించింది. సో ఎంత ఎత్తొచ్చు రోజు, ఎన్ని పంప్స్ ఉన్నాయి అనేది. ఇది పార్వతీ బ్యారేజ్. ఇది
ఇది సుందిల్లా. ఇప్పుడు సుందిల్లా కూడా పలిగింది, ఇరిగింది అన్నారు కదా, ఇది కూడా అయిపోయింది. ఇది కూడా ఇబ్బందిలో ఉందన్న. ఇది కూడా చూడండి ఒక్కరోజు. దీనిది కూడా లెంత్ ఆఫ్ ది బ్యారాజ్ 1.43 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్లు. విడ్త్ ఆఫ్ ది బ్యారేజ్ 89 మీటర్స్. స్టోరేజ్ కెపాసిటీ అంతా దీని కెపాసిటీ వచ్చేసి 8.83 టీఎంసీ దీని కెపాసిటీ. దీనికి ఉన్న గేట్స్ ఎన్ని ఉన్నాయనంటే 74 గేట్లు ఉన్నాయి వీటికి. సైజ్ ఆఫ్ గేట్స్ 74. సో నెంబర్ ఆఫ్ రివర్స్ లూయిస్ గేట్స్ 10 ఉన్నాయి. మ్యాక్స్ ఫ్లడ్ డిశ్చార్జ్ ఎంత చేస్తుంది ఇది. సో ఇది ఓవరాల్గా ఇదంతా. సో పార్వతీ పంప్ హౌస్ సుందిల్లా ఇది. సో ఇది కూడా చూడండి. లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి 2 టీఎంసీ పర్ డే. దాని తర్వాత నెంబర్ ఆఫ్ పంప్స్ ఇందులో 9 ఉన్నాయి. టోటల్ డిశ్చార్జ్ ఎంత, పవర్ రేటింగ్ ఆఫ్ ఈచ్, టోటల్ పవర్ రేటింగ్ ఎంత అవుతుందంటే 360 మెగావాట్స్. నంది పంప్ హౌస్ ఇది. నంది పంప్ హౌస్ గురించి చాలా మీరు అప్పట్లో వార్తల్లో వినుంటారు కదా. సో ఇదంతా కూడా ఇది నంది పంప్ హౌస్కు సంబంధించిన మనకు టోటల్ కనపడుతున్నాయి. ఎంత ఉంది ఇది, ట్విన్ టన్నల్ కెపాసిటీ ఎంత అనేది ఇక్కడ ఇచ్చారు కదా, 9.534 కిలోమీటర్ ఈచ్. తర్వాత డయామీటర్ వచ్చేసి 10 మీటర్స్. లిఫ్టింగ్ కెపాసిటీ ఇది కూడా 2 టీఎంసీ. నెంబర్ ఆఫ్ పంప్స్ ఎంత ఉన్నాయి, 7 ఉన్నాయి. టోటల్ డిశ్చార్జ్ ఎంత ఉంది, పవర్ ఆఫ్ రేటింగ్ ఫైనల్గా ఎంత ఉంది, పవర్ రేటింగ్ వచ్చేసి 878 మెగావాట్స్. ఇది ఏంది నంది పంప్ హౌస్. క్లియర్గా చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. అంటే దీని ఒక కాళేశ్వరం అని అంటే గదొక్కటి చూపించేసి ఏదో జరిగింది దీని వెనుక ఉన్నాయి ఒక సారాంశాన్ని చూస్తే. నంది పంప్ హౌస్ వాటర్ డెలివరీ సిస్టమ్ ఇది. ఆ మధ్యలో మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇవి చూపించారు కదా, ఇవి మీకు బాగా ఐడియా ఉంటుంది, బాగా సోషల్ మీడియాలో కనుక. ఇది ఏది నంది పంప్ హౌస్ నుంచి వాటర్ డెలివరీ సిస్టమ్ ఇది. తర్వాత ప్యాకేజీ 7 టన్నెల్స్. ఇవి టన్నెల్స్కి సంబంధించి టోటల్ పిక్చర్స్ ఇమేజెస్ మీరు క్లియర్గా చూస్తే ఇవి టన్నెల్కి సంబంధించి 7 టన్నెల్స్కి సంబంధించింది. ఇది ఒకటి. ఇది గాయత్రి పంప్ హౌస్. ఇక్కడ కూడా చూడండి, దీన్ని కూడా ట్యూనల్ ఎంత, డయామీటర్స్, నెంబర్ ఆఫ్ పంప్స్ 7 ఉన్నాయి. టోటల్ డిశ్చార్జ్ ఉంది. టోటల్ పవర్ రేటింగ్ వచ్చేసి 973 మెగావాట్స్. గాయత్రి పంప్ హౌస్ డెలివరీ సిస్టమ్ ఇది. ఇక ఎలా ఉంది చూడండి. ఇది గాయత్రి పంప్ హౌస్ సంబంధించిన ఇది డెలివరీ ఇది. సో నిజంగా జనరల్గా ఎందుకనంటే చాలామందికి ఇంత డెప్త్గా అర్థం కాదు ఏంది అనేది. సో ఎంతసేపు ఉన్నా కాళేశ్వరంలో ఏమో జరిగింది, కాళేశ్వరం అనేది దాంట్లో ఏమున్నాయి అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పలేకపోయారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తర్వాత అన్నపూర్ణ రిజర్వాయర్. ఏవి చూసినా చూడండి కలకాలాడుతూ ఎట్లుందో. కెపాసిటీ టీఎంసీ ఎంత ఇది, 3.5 టీఎంసీ ఇది. ఒకసారి చూడండి ఇది మొత్తం. దందతల్లే ఎఫ్ఆర్ఎల్ఎం ఎంత ఉంది ఇది, ప్లస్ 397 టీబీఎల్. తర్వాత 400.70. సో ఇదంతా కూడా చూడండి క్యాచ్మెంట్ ఏరియా. తర్వాత ఓవరాల్గా ఇదంతా ఇది అన్నపూర్ణ రిజర్వాయర్ చూడండి. మొత్తం ఇవన్నీ కూడా కలకల్లాడుతూ, ఏమీ లేకపోతే కలకల్లాడుతూ ఎట్లా కనబడతాయి. అన్నపూర్ణ పంప్ హౌస్ ఇది. ఇదంతా కూడా టోటల్ ఆయకట్టు ఎకరాస్ ఎంత ఇస్తుంది, డిస్ట్రిబ్యూటెడ్ బెనిఫిటెడ్. తర్వాత ఎవరికి అవుతుంది అంటే చూడండి ఒకసారి. ఎవరికి అంటే సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్. దేనివల్ల దీనివల్ల ఇదే ఇప్పుడు మనం ఏదైతే అన్నపూర్ణ పంప్ హౌస్ ఉంది కదా, సో దీనికి సంబంధించిన కెపాసిటీ కావచ్చు, ఇది కావచ్చు. ఇది ఒకసారి చూడండి. ఈ పంప్ హౌస్ నుంచి ఎవరెవరికి అంటే ఏ జిల్లాలు లాభపడుతున్నాయి, ఎవరెవరికి నీళ్ళు వెళ్తున్నాయి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్. సో ఇది కూడా లెంత్ ఆఫ్ టన్నల్ కావచ్చు, డయామీటర్ టన్నల్ కావచ్చు, గ్రావిటీ కెనాల్ కిలోమీటర్స్. ఇందులో గ్రావిటీ ద్వారా వెళ్ళేది కూడా 6.6 కిలోమీటర్స్. నెంబర్ ఆఫ్ పంప్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. డిశ్చార్జ్ ఆఫ్ ఈజ్ పంప్ క్యూసెక్స్ ఎంత, క్యూసెక్స్ 2830. టోటల్ డిశ్చార్జ్ క్యూసెక్స్ 11347. పవర్ రేటింగ్ ఆఫ్ ఈచ్ మోటార్ మెగావాట్స్ 106. టోటల్ పవర్ రేటింగ్ వచ్చి 424. సో ఇది రంగనాయక సాగర్. సో ఇది కూడా ఇక్కడే మీకు చెప్పాలి. ఇప్పుడు ఈరోజు రంగనాయక సాగర్ నీటికి సంబంధించి మంత్రి కొండా సురేఖ, ఇది సెకండ్ టైం వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక. ఇవన్నీ మీకు ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది కదా. రంగనాయక సాగర్ అనేది కొత్తగా ఎక్కడికి వచ్చింది, ఇవన్నీ కూడా మీకు ఇంతసేపు ఈ 1 by 1 చూపించుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు వస్తాయి అనే దాని మీద మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రంగనాయక సాగర్కి సంబంధించిన ఇది ఇక్కడ నుంచి మళ్ళీ నీళ్ళు వదిలేరు. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే విషయం, ఇది పార్ట్ ఆఫ్ ది కాళేశ్వరమే కదా. మరి ఈ విషయాన్ని ఎట్లా మర్చిపోతారు? ఇంత బాజాబ్తో తెలుస్తున్నా కూడా ఇంకా దాన్ని కొట్టి పారేస్తూ ఎల్లంపల్లి కూడా ఎక్కడైంది, ఎల్లంపల్లి కూడా వీళ్ళు ఫినిష్ చేసి మీరు పూర్తిగా దాన్ని వదిలేసిన దాన్ని ఫినిష్ చేసి
ఎత్తిపోసుకుంటాం కదా, మాకు ఎల్లంపల్లి నుంచి మేము ఎత్తిపోసుకుంటున్నాం అంటారు, కానీ ఎల్లంపల్లి కాళేశ్వరంలో పార్టే కదా. ఎల్లంపల్లి కాళేశ్వరం అనే పార్ట్ అనే విషయాన్ని మీరు ప్రజలకు ఇంకా మీరు ఏమార్చే ప్రయత్నం చేస్తారు. ఎల్లంపల్లి కూడా కాళేశ్వరంలో పార్టే కదా, కానీ దాన్ని విడదీసి ఈరోజు మాకు ఈ కాళేశ్వరం సంబంధం లేదు, మేము ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోస్తున్నాం అనేసి మళ్ళీ ఇంకా కూడా కాళేశ్వరం గురించి ఇంకా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏదైతే మీరు నిన్న చూసిరు కదా మీడియాలో, రంగనాయక సాగర్ నుంచి సో నీళ్లు వదిలింది, ఇది కెపాసిటీ ఎంత ఉంది టీఎంసీ, అలాగే ఎఫ్ఆర్ఎల్ ఎంత ఉంది, తర్వాత టీబీఎల్ మీటర్స్, తర్వాత క్యాచ్మెంట్ ఏరియా కావచ్చు. సో మొత్తం కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇది లెంత్ ఆఫ్ బౌండరీస్ 8 మీటర్. ఇది రంగనాయక సాగర్కి సంబంధించింది. ఇది ప్యాకేజీ 11 పంప్ హౌస్. ఇది ఒక పంప్ హౌస్ సంబంధించిన పిక్చర్. ఇది ఎక్కడ చూడండి, ఇది టోటల్ ఆయకట్టు కావచ్చు, మీరు అన్నీ చూస్తారు ఎంతెంతకు వస్తుంది ఏంటనేది. తర్వాత ఇది శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్కి సంబంధించి కెపాసిటీ వచ్చేసి టీఎంసీ, అది 50 టీఎంసీ ఉంది. ప్యాకేజీ మల్లన్న సాగర్ పంప్ హౌస్ ఇక్కడ చూడండి ఒకసారి. 12 అంటే దగ్గరికి పోయి చూసుంటే అర్థమయ్యేదేమో, కానీ జనాలు అప్పుడేమనుకున్నారు, ప్రభుత్వము అరే మనము రైతులకు నీళ్ళు ఇస్తున్నాము మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, అంటే ఆ కాళేశ్వరం మీద పాపం జనాలకు సరిగ్గా అర్థం కాలేదనేసి మొత్తం దీన్ని ప్యాకేజ్ 12 పంప్ హౌస్ డెలివరీ సిస్టమ్ చూడండి ఒకసారి ఎలా ఉందో. జనాలు కూడా వెళ్ళి చూస్తారు చూడు, అప్పుడు చూడండి ఒకసారి. టోటల్ ఆయకట్ ఎకరాస్ ఏంది, టోటల్ అంతా కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ బెనిఫిటెడ్ ఎవర్స్ సిద్దిపేట, రాజన్న, సిరిసిల్ల. నీళ్ళు చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా ఏమి లేకుండానే నీళ్ళు వచ్చినాయా, అంటే ఈ ప్రభుత్వం రాగానే సమస్యలు వచ్చేస్తాయా? నీళ్ళు ఇవన్నీ కూడా ఆ సిస్టమ్ అంతా ఎట్లా ఉంది ఏందన్నది ఎవ్రీథింగ్ క్లియర్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీ సంబంధించిన మోటార్స్ కావచ్చు, దాని సిస్టమ్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎంత ఆయకట్టిస్తుంది, పవర్ ఎంత కన్జంప్షన్ ఉంది, ఇవన్నీ కూడా టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా. చూడండి ఒకసారి రోడ్డుకి ఇరువైపులా కూడా నీళ్ళు చూడండి ఒకసారి పోతున్నది మనకు అటు ఇటు. ప్యాకేజ్ 13 నీటి కాలువలకు సంబంధించి గ్రావిటీ కెనాల్కి సంబంధించిన విషయం. 7.9 కిలోమీటర్స్. ఇది కొండపోచంపల్లి సాగర్, అక్కారం పంప్ హౌస్, ఎవ్రీథింగ్ ఇందులో. మీరు ఎవరైనా ఈ వీడియోని మీరు ఒక్కసారి ఎవరైనా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా. ముర్కుక్ పంప్ హౌస్, కొండపోచమ్మ సాగర్ డెలివరీ సిస్టమ్ ఎట్లా ఉంది అనేసి. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ నీళ్ళు కదా, ఆ డెలివరీ సిస్టమ్ కూడా ఇక్కడ ఉంది. లెంత్ ఆఫ్ గ్రావిటీ కెనాలు, అక్కారం పంప్ హౌస్, నెంబర్ ఆఫ్ పంప్స్ ఎన్ని ఉన్నాయి, డిశ్చార్జ్ ఆఫ్ ఈచ్ పంప్ ఉంది, టోటల్ డిశ్చార్జ్ క్యూసెక్స్, పవర్ ఆఫ్ రేటింగ్ ఆఫ్ ఈచ్ మీటర్ మెగావాట్స్, టోటల్ పవర్ రేటింగు. ముర్కుక్ పంప్ హౌస్ నుంచి నెంబర్ ఆఫ్ పంప్స్ ఎన్ని ఉన్నాయి 6, డిశ్చార్జ్ ఆఫ్ ఈచ్ పంపు క్యూసెక్స్ సో ఎంత ఉంది, టోటల్ డిశ్చార్జ్ క్యూసెక్స్ ఉంది, పవర్ ఆఫ్ రేటింగ్ ఈచ్ మోటార్ మెగావాట్స్, టోటల్ పవర్ రేటింగ్ మెగావాట్స్, ఎవ్రీథింగ్. ప్యాకేజీ 15 గ్రావిటీ కెనాల్. ఇది గ్రావిటీ కెనాల్. సో టన్నల్ వచ్చేసి వీళ్ళు 1.28 కిలోమీటర్స్, అదే ఇంచుమించు 1.5 ఎకరం పైన. గ్రావిటీ కెనాల్ 34.5 కిలోమీటర్స్. ఇదంతా కూడా గ్రావిటీ ద్వారానే వెళ్తుంటాయి. ఇదంతా కూడా నిజంగా ఒకసారి నిజంగా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి తీసుకెళ్తే కానీ జనాలకు అర్థం కాదేమో. సో ప్యాకేజ్ 60. ఇది కూడా గ్రావిటీ కెనాల్. ఇది ఎంత ఉంది గ్రావిటీ కెనాల్ కూడా చూడండి. సో 87.65 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్. సో స్టోరేజ్ కెపాసిటీ ఏది బస్వాపూర్ రిజర్వాయర్ 11.39 టీఎంసీ. ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్టు, మనకు సంబంధం లేదులే అనుకోవడం వల్ల వీళ్ళకి బాగా పనికొచ్చింది కాంగ్రెస్ పార్టీలకు. నృసింహసాగర్ బస్వాపూర్ రిజర్వాయర్. ప్యాకేజ్ 16 టన్నల్, ప్యాకేజ్ 17 టన్నల్స్. ఇది టన్నల్స్ చూడు. లింక్ 6. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 20, లింక్ ప్యాకేజ్ 20, డెలివరీ సిస్టర్న్ చూడండి ఒకసారి. సారంగపూర్ నుంచి నిజామాబాద్ వర్సెస్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 21A. ఎవ్రీథింగ్. ఇవన్నీ అబద్ధాలా? ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 27 లక్ష్మీ నరసింహ స్వామి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది. అంతే కదా. ఇదంతా ఓవరాల్గా ఆఫ్ ఎస్ఆర్ఎఫ్పి ఇన్ నిర్మల్ డిస్టిక్ టోటల్గా ఉంది చూడండి. టోటల్
లింక్ 7 ప్యాకేజీ 28. సో ఇది ఓవరాల్గా మొత్తము ఈ కాళేశ్వరంకి సంబంధించిన టోటల్కి సంబంధించిన మొత్తం ఒకసారి మేము ముందు ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే, ఇంకా అంటే నీళ్లు వదులుకుంటూ కూడా ఈ కాళేశ్వరానికి సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు కదా. సో ఈ నేపథ్యంలో సో కొంచెం అర్థమయ్యే విధంగా సింప్లిఫై చేసి ఇది మీ ముందు ఉంచిన ఇదంతా కూడా టోటల్గా. సో దాంతోపాటుగా ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నవి కూడా ఒకసారి చూద్దాం. సో కాళేశ్వరం వృధా ప్రాజెక్టు కాదని నిరూపించిన కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే వీళ్ళు రెండు వైపులా మాట్లాడుతుంటారు. అంటే నీళ్ళేమో తీస్తారు, కానీ మళ్ళీ ఇది కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా చిత్రీకరించారు. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి ఇందాక చెప్పాను కదా, ఒక గ్లోబల్స్ ప్రచారము. దాని తర్వాత కాళేశ్వరంపై లేనిపోని విమర్శలు చేస్తూనే మరోవైపు నీళ్ళని విడుదల చేసుకుంటూ ఫోటోలు దిగుతున్నారు. ఇంతకుముందు చెప్పిన కదా, నీళ్ళు విడుదల చేసుకుంటూ ఫోటోలు. గోదావరి నీళ్లు మూసీలో పోయాలనేసి హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించి ఆదేశిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో అట్లా మాట్లాడితే మంత్రి కొండా సురేఖ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, రివ్యూ చేయాలి, గోదావరి నీళ్లు మూసీలో పోయాలని హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించి ఆదేశిస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో అట్లా మాట్లాడితే మంత్రి కొండా సురేఖ గారు రంగనాయక సాగర్ జలాశయం కింద 1,10,000 ఎకరాలకు నీరు అందిస్తున్నాము అనేసి చెప్పిండ్రు. ఎడమ కాలువను స్వయంగా ఆమె చేతుల మీదుగా ఓపెన్ చేశారు. ఎట్లా, ఇప్పుడు ఇందాక చెప్పినాను కదా నేను, రంగనాయక సాగర్ నుంచి నీళ్లు 1,10,000 ఎకరాలకు నీరు అందిస్తున్నామని చెప్పి ఆమె చేతుల మీదుగా ఓపెన్ చేసిండ్రు. మొన్న జనవరి 18-25 నాడు రంగనాయక సాగర్ ఎడమ కాలువ నుంచి నీళ్లు విడుదల చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, హుస్నాబాద్కు ఈ నీళ్లు, మానకొండూరు, జనగామలో 84 గ్రామాలు లబ్ధి పొందుతాయనేసి 166 చెక్ డ్యాములు నింపుతున్నారని మీడియాకు చెప్పారు. ఎంత చెప్తారు, మొన్న ఎప్పుడు ఇది చెప్పింది, జనవరి 18, 2025 నాడు రంగనాయక సాగర్ ఎడమ కాలువ నుంచి నీళ్లు విడుదల చేసి సిద్దిపేట, సిరిసిల్ల, హుస్నాబాద్, మానకొండూరు, జనగామలోని 84 గ్రామాలు లబ్ధి పొందుతాయని 166 చెక్ డ్యాములు నింపుతున్నామని మీడియాకి చెప్పారు. కాళేశ్వరం ఫెయిల్ అయితే కుప్పకూలితే మరి నీళ్ళు ఎలా విడుదల చేస్తున్నారు? నేను ఇంతకు ముందు నుంచి కూడా చెప్తుంది అదే, కాళేశ్వరము కుప్పకూలితే కాళేశ్వరం అంతా ఇదైపోయింది కదా, మరి కాళేశ్వరం ఇదే అయితే అసలు నీళ్లు మరి ఇప్పుడు ఈ 1,10,000 ఎకరాలకు మరి నీళ్ళు ఎట్లా ఇస్తున్నది? 166 చెక్ డ్యాములు నింపుతున్నారని స్వయాన ఆమె కదా చెప్పింది. ప్రజలు ఇక్కడ మీకు అంత పెద్ద టీఎంసీలు రోజు ఎత్తిపోస్తారు, అదంతా పక్కన పెట్టినా కొట్టే తెచ్చే తెలంగాణ రైతులకు అర్థం కావాలంటే కాళేశ్వరం అనేది కూలిపోతే, కాళేశ్వరం వృధా ప్రాజెక్ట్ అయితే మరి ఎట్లొచ్చినాయి ఈ నీళ్ళు? కాళేశ్వరం ఫెయిల్ అయితే కుప్పకూలితే మరి నీళ్ళు ఎలా విడుదల చేస్తున్నారు అనే పాయింట్స్ మేము ముందు పెట్టాను నేను కూడా. ఇది ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలంటే, ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వీళ్ళు ఎట్లా అయినా కూడా అధికారంలోకి రావాలని చెప్పేసి మేజర్ ఫ్యాక్టర్ ఎంచుకున్నారు ఎక్కడంటే కాళేశ్వరం. ఎందుకనంటే ఎలక్షన్ల ముందు కొంచెం కుంగిందని సౌండ్లు వచ్చినాయి అని చెప్పి అది ఆసరాగా చేసుకొని ఎంత విషం జిమ్మాలంటే అంత విషం జిమ్మి సక్సెస్ అయ్యారు. అబద్ధాల పునాది మీద ఏర్పడిన ఈరోజు ప్రభుత్వము మళ్ళా కూడా అంటే ఎంత విచిత్రం అంటే కళ్ళ ముందు నిజం కనబడుతుంది. ఒకవైపు ఏమో మళ్ళీ విడుదల చేస్తారు, ఫోటోలు దిగుతారు, ఎన్నెన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాము, ఎన్ని చెక్ డ్యాములు నింపుతున్నాము అని చెప్పేసి మీడియా ముఖంగా చెప్తారు. తీరా చూస్తేనేమో మళ్ళీ ఇది వేస్ట్ అంటారు. కాళేశ్వరం దండగ కాదు, రైతుల పండగని రుజువు చేశారు. మేము ఎత్తిపోసింది కాళేశ్వరం నీళ్లు కావు, ఎల్లంపల్లి నీళ్ళని కాంగ్రెస్ బుకాయిస్తుంది. ఇప్పుడు ఏమంటుందనంటే ఎత్తిపోస్తుంది ఇవాట ఎల్లంపల్లి నీళ్ళని మళ్ళీ బుకాయింపు. ఎల్లంపల్లి నీరే అయినా మరి అవి కాళేశ్వరం నీళ్ళే, ఎత్తిపోసింది కాళేశ్వరం పంపింగ్ వ్యవస్థ ద్వారానే ఒప్పుకోవాలి. ఎస్, ఇప్పుడు ఎల్లంపల్లి నీళ్ళే అవి, ఓకే, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిరు. మరి ఎల్లంపల్లి నీళ్ళు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ పంప్ హౌస్లన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ సిస్టమ్ని వాడి ఇక్కడి నుంచి అక్కడికి ఎత్తిపోసిరు? ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు. ఎల్లంపల్లి నీరే అయినా అవి కాళేశ్వరమే కదా నీళ్ళు, ఎత్తిపోసింది కాళేశ్వరం పంపింగ్ వ్యవస్థ ద్వారానే అని ఒప్పుకోవాలి. ఈ మాట ఒప్పుకోవడానికి వాళ్ళకి చేతనైతే లేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాళేశ్వరం వ్యవస్థ ద్వారానే మొత్తం ఈ నీళ్ళని ఎత్తిపోసిరు. ఎక్కడ ఇప్పుడు ఎత్తిపోసింది? ఎల్లంపల్లి నుంచి. కాళేశ్వరం మొత్తం వ్యవస్థ అంతా కాళేశ్వరం నుంచే ఉంది కదా. మేడిగడ్డలో మొత్తము 85 గేట్లు, 86 పిల్లర్లు ఉన్నాయి. వీటిని 7 బ్లాకులుగా నిర్మించడం జరిగింది. ఇందులో కుంగిపోయి ప్రమాదానికి గురి అయినవి 7వ బ్లాక్లో 3 పిల్లర్లు మాత్రమే. గతం నుంచి చెప్తుంది ఇదే మాట.
మొత్తం ఎక్కడైంది? మేడిగడ్డలో మొత్తం ఉన్నవి ఎంత? 85 గేట్లు మొత్తం మేడిగడ్డ బరాజ్. ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి మనం ఒక హెడ్ అంటున్నాం కదా, ఆ హెడ్కు ఉన్నది ఏందనంటే ఒక 3 పిల్లర్లే కాదు, మొత్తం ఉన్న పిల్లర్లు గేట్లు ఎంత? 85 గేట్లు, 86 పిల్లర్లు ఉన్నాయి. సింపుల్గా ఒక్కసారి మళ్ళీ నేను అగైన్ చెప్తున్నాను, ఇందులోనే అసలు లిటిగేషను వాళ్ళు చెప్తున్న దాంట్లో నిజం ఇక్కడే ఉంది. వీళ్ళు చెప్తారు కదా కూలిపోయిందని, అంటే ఉన్నవి ఎంత మొత్తము? 85 గేట్లు, 86 పిల్లర్లు. వీటిని 7 బ్లాకులుగా నిర్మించడం జరిగింది. ఇందులో కుంగిపోయి ప్రమాదానికి గురి అయినవి 7వ బ్లాకులో 3 పిల్లర్లు మాత్రమే. మొత్తం ఉన్నాయి ఎంత? 86 పిల్లర్లలో 3 పిల్లర్లు మాత్రమే ప్రమాదానికి గురైనవి. దాని తర్వాత మిగతావన్నీ కూడా ఆరోగ్యంగానే ఉన్నాయని ఇంజనీర్లే చెప్తున్నారు. ఈ 7 జూలై నెలలో 12 లక్షల క్యూసెక్ల వరద మేడిగడ్డి బ్యారేజ్ నుంచి సురక్షితంగా కిందికి పోవడం ద్వారా ఇది రుజువైంది. చూసిరు కదా, అప్పుడు పోయినాం కదా మేడిగడ్డ దగ్గరికి. ఆనాడున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాను కూడా తీసుకొని పోయిన తర్వాత నీళ్లు ఎంత క్యూసెక్ నీళ్ళు ఉంది అక్కడ అనేది, నిజంగా అంత నీళ్ళు వచ్చినప్పుడు కూడా మరి బ్యారేజ్ అంతా కూలిపోయింది అని అంటే సురక్షితంగానే ఉందనేదే కదా. సురక్షితంగా ఉందని గోదావరి మాతనే ప్రపంచానికి చాటి చెప్పింది. మేము కూడా పోయి అక్కడి నుంచి చెప్పినాం కదా. కాళేశ్వరం విమర్శకుల వాదనలు పటాపంచలు చేసింది. ఆ 3 పిల్లర్లు కూడా ఎందుకు కుంగినాయి అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. సో మొత్తం ఇక్కడ ఉంది కదా, ఎందుకు కుంగినాయి అనే దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ ఉంది కదా. జియోఫిజికల్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరిపిన తర్వాతనే అసలు కారణాలు తెలిసి వస్తాయన్నట్టు. ఈ 3 అయితే అసలు ఇంతవరకు ఈ పిల్లర్లు ఎందుకు కుంగినాయి అనే విషయాన్ని దీనిపైన మాట్లాడలేదు. అసలు ఎందుకు కుంగినాయి అనే దాని మీద ఈ జియోఫిజికల్, జియోటెక్నికల్ అండ్ ఇన్వెస్టిగేషన్ జరిపిన తర్వాతనే అసలు కారణాలు తెలిసి వస్తాయి. సాగునీటి శాఖ కానీ ఎన్డీఎస్ఏ కానీ ఇప్పటి వరకు ఎటువంటి పరీక్షలు జరిపినారో వాటి ఫలితాలు ఏమిటో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు ఎవరు ఏమి చెప్పినా అవన్నీ ఊహాగానాలు తప్ప వాస్తవాలు కాజాలవు. రాజకీయాలు మాని కాళేశ్వరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన లింక్ మన వినియోగంలోకి తీసుకురావాలి. మిగతా లింకులన్నీ వినియోగించుకుంటూనే ఉన్నారు. మిగతా లింకులన్నీ కూడా వినియోగించుకుంటున్నారు. కానీ ఏదైతే ఈరోజు రంగనాయక సాగర్ నుంచి చేస్తున్నాం ఏదైతే ఉందో, లేనిపోని మాటలు చేస్తూనే మరొక వైపు ఏం చేస్తారు? ఫోటోలు దిగేసి ఫోజులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. కానీ ఈ నీళ్లు మాత్రం అవి కావు అంటారు. ఎల్లంపల్లి అంటారు. ఎల్లంపల్లి కూడా నది చెప్తున్నా కదా, అది కాళేశ్వరం సిస్టమ్ నుంచి వినియోగించుకుంటూ పార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం. కానీ ఎంత విచిత్రం అంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే వాదిస్తుంది. ఇంకా కూడా దాని నిజాన్ని ఒప్పుకోక ఇప్పుడు కూడా ఇంకా వాదించే కార్యక్రమాల్లోనే ఉందనంటే ఇప్పటికి అర్థం చేసుకోరు. ఇప్పుడు ఇచ్చిన నీళ్ళు అనేవి, కాళేశ్వరం అనేది ఏమీ కూలిపోలేదు, ఏమీ కాలేదు, సురక్షితంగా ఉందన్న విషయాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. మళ్ళా కూడా ఎందుకంటే అయిపోయిన దానికి ఇంకా నన్ను ఒప్పుకుంటలేరు. సరే మేము రిపేర్ చేస్తాము, దాన్ని వాస్తవాలు బయట పెడితే, నిజంగా ఏం జరిగిందనే వాస్తవాన్ని బయట పెడితే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. కానీ అట్లా కాదు కదా, ఇప్పుడు బయట పెట్టే వాస్తవాలు బయట పెట్టరు, నిజాన్ని ఒప్పుకోరు. అంటే నేను చివరిగా కంక్లూడ్ చేసే విషయంలో ఏం చెప్తున్నానంటే, 6 గ్యారంటీ హామీలు ఉన్నాయి కదా, దాంట్లో 13 అంశాలు ఉన్నాయి కదా. ఎంత చెప్పి రైతు భరోసా కావచ్చు, ఇంకోటి కావచ్చు, రోజు చెప్తున్న బట్టి పురాణం అది రోజు. ఇక ఈ 424 హామీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతుంటారు కాబట్టి రేపు మళ్ళీ బీఆర్ఎస్ మీద, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో చాలా దూసుకుపోతున్న నేపథ్యంలో ఇంకా విషం చిమ్మాలే, వాళ్ళ మీద ఇంకా వ్యతిరేకత తగ్గుకుంటూ వస్తుంది కదా. అప్పుడు చెప్పిన అబద్ధాలు అరే ఇది కాదు కదా, ఇది నిజం కదా అనే దాంట్లో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళని ఒక డైలమాలకు తీసుకుపోవాలి, మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేయాలి. ఎస్, తెలంగాణ రైతులు కానీ తెలంగాణ యావత్ సమాజం కానీ నిజాన్ని గమనించండి, నిజాలు మాట్లాడాలండి, వాస్తవికతను తెలుసుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ నిజాలని ఒప్పుకోదు. కానీ మేము మా ప్రయత్నం చేస్తుంటాం, ఆ నిజాలని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు బీ అలర్ట్గా ఉండాలని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం.